నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోదీ అని భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అన్నారు. ప్రధానమంత్రి మోడీ 74వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం. పండగ సీజన్ ఆరంభం అవడంతో అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ విశాఖపట్నంలో ప్రారంభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ యువ మోర్చా మెట్ట వంశీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలు. డీటెయిల్స్ చూస్తే దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోదీ అని భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన పురస్కరించుకుని పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయం ఆవరణలో కేఎన్ఆర్ ఫౌండేషన్ బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదానం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ప్రధానిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కార్యకర్త కావాలని తెలిపారు. ఇక బ్లడ్ బ్యాంక్ ను క్రియేట్ చేశారు. సందర్భంగా బ్లడ్ ని సేకరించి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెడికోర్లో డెంటల్ ఆసుపత్రులు వైద్య శిబిరం ద్వారా సేవలు అందించాయి. కార్యక్రమంలో బొత్స జగదీష్, దిలీప్, భాజపా నాయకులు గుంటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస మరియు ముసలయ్య, ధూపం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవికుమార్, డాక్టర్ మౌనిక, కోరుకొండ డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 73వ జన్మదిన సందర్భంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయం ఎదురుగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషంగా స్పందన ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుంది. ఎంతో మంది ప్రమాదాల్లో శాస్తూ అదేవిధంగా విష జ్వరాలు వచ్చి రక్తం లేక చనిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చి విశ్వగురువుగా భారత్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఇప్పటికే 10 ఏళ్ల సుదీర్ఘ పాలన, సుపరిపాలన, రామరాజ్యం భారతదేశంలో నడుస్తుంది. వరుసగా 3వ ప్రధానమంత్రి అయి మరి ప్రపంచంలోనే ఎన్నడూ లేని విధంగా, ముఖ్యంగా భారతదేశంలో వరుసగా 3వ ప్రధానమంత్రి అయిన ఏకైక నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు. మరి ఈ రోజు మా పార్టీ పెద్దల సూచనల మేరకు మన బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్ మెడి కవర్ హాస్పిటల్, అదేవిధంగా స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ మరియు ఎంకే డెంటల్ కేర్, ఇలా అందరూ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఉచితంగా టెస్టులు, ఈసీజీలు చేసి వారికి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే అది కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా గాజువాక పార్టీ ఆఫీసు కర్ణవానిపాలెంలో మెగా మెడికల్ క్యాంపు మరియు డెంటల్ క్యాంపు అలాంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సపోర్ట్ గా బొత్స దిలీప్ గారు ట్రస్ట్, అలాగే కేఎన్ఆర్ ఫౌండేషన్ వారు కూడా దీనికి సపోర్ట్ చేసి చాలా సూపర్ గా చేశారండి. వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. మరి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు నుంచి గాంధీ జయంతి వరకు కూడా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి పార్టీ పిలుపునిచ్చింది. మరి ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంత చక్కటి మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి ఉమా ఫౌండేషన్ వారికి అలాగే కేఎన్ఆర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి మోదీ 74వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో
మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి సీఎం రమేష్ ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న స్కూళ్లలో హాస్టళ్లలో పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఇక దేశాన్ని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ఇచ్చి భారతదేశానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమం ఎందుకంటే వర్షాకాలం ఆ చెట్లు వస్తే ఆక్సిజన్ వస్తుంది, నేచర్ బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ మంచి కార్యక్రమాలు నిజంగా కూడా దేశమంతా కూడా జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. ఒక గొప్ప వ్యక్తికి ఇలాంటి చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈయన ఈ 74 సంవత్సరాల్లో లేని సందర్భంగా ఇంకా కూడా ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి ఈ దేశ సేవ చేసేదానికి ఆయనకు శక్తిని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతుంది. ఈరోజు ఈ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు నర్సీపట్నం చోడవరం కాన్స్టిట్యూన్సీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. పండుగ సీజన్ ఆరంభం అవడంతో అమెజాన్ ఇండియా ఫెస్ట్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ ను విశాఖపట్నంలో ప్రారంభించింది. నగరంలోని సిఎంఆర్ సెంటర్ లో ఒక బాక్స్ ను అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రయత్నం అనిపించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగ డైరెక్టర్ కె శ్రీకాంత్ మాట్లాడుతూ సెప్టెంబర్ 18 వరకు వైజాగ్ ప్రజల హృదయాలను సాటిలేని అనుభవాన్ని తెస్తుందన్నారు. కస్టమర్లకు అమెజాన్ వారి రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో వారిని నిమగ్నం చేస్తూనే అమెజాన్ ఫెస్టివ్ బాక్స్ అతిపెద్ద ఇన్స్టాలేషన్ తో వేడుక చేస్తోందన్నారు. ఈ విలక్షణమైన యాక్టివేషన్ తో ప్రేక్షకులు కోరిన కోరికలు కోరవచ్చు, తమ ప్రియులతో బహుమతులుగా వారు ప్రేమతో ఇవ్వాలని కోరుకున్నది భాగస్వామ్యం చేయవచ్చునని చెప్పారు. Went to this beautiful city of Vizag. It's the Amazon Festival Box that's there at the CMR Central Mall, where customers can make a wish for their loved ones in any part of the country, and Amazon will make some of those wishes come true. Great Indian Festival is an exciting event, the biggest shopping event for customers, with great deals, offers from sellers. It's also the biggest event for our sellers. There are more than 21,000 sellers in the AP region that sell on Amazon, and they'll greatly benefit as part of the Great Indian Festival event. So I wanted to come and share this exciting news with you and thank all the customers and sellers for this amazing love and affection that they have given to Amazon in India. Thank you so much. A whopping 73% of the respondents to that survey trusted and preferred Amazon as a destination for their festival shopping needs. So it was really, really exciting. So we thought we will make it even more special for our customers. Vizag is one of those special few cities in the country where we brought in an Amazon festive box. Some of you were there in the CMR Central Mall where we have a huge Amazon box. What does that do? Any Amazon customer, if you wish to gift something to your loved ones, whether they are in Vizag or anywhere in the country, you can fill it up on a coupon and drop it in the box. And many of those wishes, Amazon will make it come true. Vizag is one of those special cities where we have brought this, Amazon festive box. What do you look forward to as part of the Great Indian Festival? Well, obviously, great offers for our customers, multiple payment options, including EMI. So anything above 1,500 rupees of a product, customers can pay in installments. They don't have to pay anything upfront. Great cashbacks, deals and offers across hundreds of thousands of products customers will be able to find. This is also the most exciting time for the sellers as well, right? So we have made it a lot more sweeter for our sellers. We have reduced our sellers' fees by almost 800 to 1,200 basis points, just so that they can get festive ready, work on their products, bring in inventory, and come up with great offers for our customers
that will make this one of the most exciting times. ప్రధానమంత్రి మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ యువ మోర్చా మెట్ట వంశీ ఆధ్వర్యంలో ప్రధాన మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకలను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పుట్టినరోజు సందర్భంగా నగరంలో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తుందన్నారు. సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, బీజేపీ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ మీడియా పోతురి నాగభూషణం, బీజేపీ ముఖ్య కార్యదర్శి ప్రతినిధి లంక దినకర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత్ రెడ్డి, బీజేపీ ఎన్టీఆర్ యువ మోర్చా అధ్యక్షులు నర్సరాజు, ఎన్టీఆర్ మహిళా మోర్చా నాయకులు అధ్యక్షులు ఎర్ర సునీత పాల్గొన్నారు. చాలా శుభదినం. ఈ దేశ ప్రధాని 145 కోట్ల భారతీయుల ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినం, అదేవిధంగా భగవాన్ విశ్వకర్మ జయంతి కూడా. అయితే భారతీయ జనతా పార్టీ సేవకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, అధికారంలోకి రావడానే సేవే పరమార్థంగా పనిచేసే పార్టీ. కాబట్టి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా మరి పెద్ద నాయకుల జన్మదినాలు, జయంతులు ఉన్నప్పుడు పాలాభిషేకాలు చేయడం, దాంతో ఆపేయడం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ, సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించబడిన పార్టీ, సేవకి పెద్దపీట వేసే పార్టీ. కాబట్టి ఇవాళ నుండి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టింది. మొదటి 3 రోజులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ఏక్ పేడ్ మా కా నామ్ అని పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రులు, పాఠశాలల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు, 60 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ వాళ్ళ కాలనీల్లోనే వైద్య శిబిరాలు, జాతి నాయకుల విగ్రహాల వద్ద మరి మెమోరియల్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు, ఇటువంటి అనేక రకాలైన కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు మొదలుకొని అక్టోబర్ 2 దాకా నిర్వహించి తలపెట్టింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి గ్రామాల వరకు కూడా ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దీనిలో 18 కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇవాళ రక్తదాన శిబిరాలు నిర్మించడానికి ప్రధాన కారణం అనేక మంది అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 37% మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు. ప్రౌఢ దశలో, యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో, అడలసెంట్ ఏజ్లో ఉంటున్న వాళ్ళల్లో 51% అనీమియాతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది సికిల్ సెల్ అనీమియాతో కూడా బాధపడుతున్నారు. కాబట్టి ప్రాణాలను కాపాడడం కోసం ఈ రక్తదాన శిబిరాలు, దాంట్లో దానం చేస్తున్న రక్తం ఉపయోగపడుతుంది. స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం, వైద్య శిబిరాలు నిర్వహించడం కారణంగా ఆ ప్రాంతాల్లో పరిశుభ్రత కారణంగా అనారోగ్యం ప్రబలకుండా ఉంటుంది, అంటు రోగులు ప్రబలకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తా ఉంది. ఇవాళ భారతదేశం వైపు ప్రపంచం చూస్తా ఉంది. దానికి ప్రధాన కారణం ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రిగా ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు, నిర్మాణాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలు, దాని కారణంగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉంది. ప్రధానంగా పేదరిక నిర్మూలన మీద దృష్టి పెట్టి పేదలందరికీ ఇల్లు నిర్మాణం చేయడం కానీ, లేదా 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వైద్య సాయం అందించడం కానీ, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలపడం కానీ, 9 కోట్లకు పైగా ఉజ్వల ద్వారా ఉచిత సిలిండర్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, రైతన్నల కోసం పిఎం కిసాన్ నిధి తీసుకొచ్చి దాదాపు 12 కోట్ల రైతన్నలకి
పెట్టుబడి సహాయం అందించడం కానీ అనేక వర్గాలకి వాళ్ళ పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. దాని కారణంగా గత 10 సంవత్సరాల 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఆనందంగా జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోదీ అని భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. ప్రధానమంత్రి మోడీ 74వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం. పండగ సీజన్ ఆరంభమవడంతో అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ విశాఖపట్నంలో ప్రారంభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ యువ మోర్చా మెట్ట వంశీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్తే.